అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఎవరు నిలబడాలో, ఎవరు సహకరించాలో వారిలో కొందరు, అబ్బే ఇదంతా అవసరం లేదు, మనం క్షమించాలి, దేవుడే చూసుకుంటాడు. ఒక మాట మీకు చెప్తాను, ప్రశ్నించటానికి చేతకానితనానికి చాలా తేడా ఉంది. ప్రశ్నించటం, చేతకానితనం రెండు పక్కపక్కన పెడితే ఈ రెండింటికి చాలా తేడా ఉంది. న్యాయం కోసం మనం ప్రశ్నించాలి, న్యాయం కోసం మనం అడగాలి, న్యాయం కోసం మనం పోరాడాలి. ఇది మన ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాలరాసే మాట యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పలేదు, ఆయన అలా చేయలేదు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీలో కూడా చాలామంది ఏమనుకుంటారంటే, క్షమించమని ప్రభు చెప్పాడు కదండి, ఎవరినైనా సరే మనం ఏం చేసేద్దాం, క్షమించేద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, క్షమించడం తప్పు కాదు. నా భాష జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నా ప్రసంగం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాత్రి ఈ సందేశం మీకు మాత్రమే కాదు, యావత్ క్రైస్తవ సమాజానికి కూడా అవసరం. క్షమించడం తప్పు కాదు. క్షమ పేరుతో విచ్చలవిడితనానికి ఒక వ్యక్తిని వదిలేయటం తప్పు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక వ్యక్తి కత్తితో వరుసగా ఇక్కడ మొదలుపెట్టి, ఆ మీటింగ్ ఆ చివర మొదలుపెట్టి ఇక్కడ వరకు నరుక్కుంటూ వస్తున్నాడు అనుకుందాం. ముందు ఆ చివరి కుర్చీలో ఉన్న వ్యక్తి తల తెగిపడింది. ఇప్పుడు నెక్స్ట్ కత్తి ఎవరి మీదకి వెళ్తుంది? ఆ పక్క కుర్చీ మీదకి వెళ్తుంది. సరేలే, మొదటోడిని నరికాడు, క్షమించి ఇంకో తల నరకమంటావా? రెండోది కూడా నరికితే మళ్ళీ క్షమించి మూడోది నరకమంటావా? మూడైపోయాక క్షమించి 4 నరకమంటావా? ఇదా క్షమ అంటే? దానికి క్షమనరా నాయన, చేతగానితనం అంటారు, పిరికితనం అంటారు, అజ్ఞానం అంటారు, బుద్ధిహీనత అంటారు. యేసు ప్రభు అది నేర్పించలేదు మనకి. క్షమ అనే పదానికి విలువ ఎప్పుడు వస్తుంది నేను చెప్పనా? క్షమ అనే పదానికి విలువ ఎప్పుడు వస్తుందంటే, అసలు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు క్షమిస్తూ వెళ్ళిపోమని కాదు అక్కడ చెప్తున్నది. ఒక వ్యక్తికి క్షమ అనే పదానికి దానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే, ఆ వ్యక్తి మార్పు చెందినప్పుడు వస్తుంది. నేను నీకు క్షమిస్తున్నాను పో ఎప్పుడు అంటాం? ఆ వ్యక్తి వచ్చి, అయ్యా తప్పైపోయింది, ఐఎమ్ రియల్లీ సారీ, తెలియక చేశాను, నాకు క్షమాభిక్ష పెట్టండి, అప్పుడు కదా క్షమ. దానికంటూ ఒక విలువ లేదు. నేను ఇక్కడ మొదలుపెట్టి అక్కడ దాకా నరుక్కుంటూ వెళుతూనే ఉంటాను, నేను ఒక తల తెగ నరుక్కుంటూ పోతుంటాను, మీరు తలలు ఇచ్చేసి చచ్చిపోండి, మీరు మాత్రం నన్ను క్షమిస్తూ ఉండండి, నేను మిమ్మల్ని చంపుతూ ఉంటానంటే దాన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. అది పద్ధతి కాదు, అది విధానం కాదు, అది జ్ఞానవంతుల లక్షణం కాదు. ఎవ్వరు దాన్ని ఒప్పుకోరు. మూర్ఖత్వం అంటారు దాన్ని. అంటే విషయం మీద పరిపూర్ణమైన అవగాహన లేకుండా ఆలోచించటం వల్ల మనుషులు ఇలాగైపోతారు. క్షమించండి, కానీ ఎప్పుడు? వ్యక్తి మారినప్పుడు. క్షమించండి, వ్యక్తి నిన్ను క్షమాపణ అడిగినప్పుడు. క్షమించండి, వ్యక్తి తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు. వ్యక్తిని క్షమించండి, తాను మారు మనస్సు పొందినప్పుడు, పశ్చాత్తాపం చెందినప్పుడు, ఇక ఎప్పుడు ఇలా చెయ్యను అని వేడుకున్నప్పుడు, నేను నా జీవితాన్ని మార్చుకుంటున్నానని రూఢిపరిచినప్పుడు, నీ పాదాల మీద పడినప్పుడు, దేవుని శరణు వేడినప్పుడు, హృదయాంతరంగాలలో నుండి మార్పు బయటికి వచ్చినప్పుడు క్షమ అన్న పదానికి ఒక అర్థం ఉంటుంది. అది ఏమీ లేనప్పుడు లేదు వాళ్ళు చేసుకుంటూనే పోతారు, మనం క్షమించుకుంటూ పోవాలంటే దానికంటే మూర్ఖత్వం ప్రపంచంలో మరోటి ఉండదు. అది కాదు యేసుప్రభు చెప్పింది, ఇక రెండోది, ఒక వ్యక్తికి నేరం రుజువై శిక్ష విధించబడిన తర్వాత, నేరం రుజువైపోయిన తర్వాత, ఇతడు శిక్షార్హుడు అని రుజువైన తర్వాత, అప్పుడు పబ్లిక్లో నిలబడి, ఇదిగో నాయన నీకు నేరం రుజువైంది, నీకు శిక్ష అమలవుతోంది, నీ స్పందన ఏమిటి అని అడిగినప్పుడు, తప్పైపోయిందండి,
తెలియక చేశాను, మూర్ఖత్వంతో చేశాను, అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను, నేను చాలా పొరపాటు చేశాను అనే ఆ వ్యక్తిలో ఎక్కడైనా పశ్చాత్తాప భావన కనబడుతుంటే అప్పుడు నువ్వు పెద్ద మనసు చేసుకుని పోనీలే అయిపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు కూడా పశ్చాత్తాపం పడుతున్నావు, సరేలే పో, క్షమిస్తున్నా. బాగుంది. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే, పాము వచ్చింది, ఒక పాపను కాటేసింది, మేము కొట్టలేదు దాన్ని, మళ్ళీ రెండో పాపను కాటేసింది, అబ్బాయి దాని తల చితక కొట్టలేదు, మళ్ళీ మూడో పాపనే కాటేసింది, అలా కాటేసుకుంటూ వెళ్తుంది, మేము కాట వేయించుకుంటూ పోతున్నాం అంటే ఈజ్ దట్ రైట్? మీరు చెప్పండి, అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా. వ్యక్తులు కూడా అంతే. మనం ఒక సమాజంలో జీవిస్తున్నాం, మనం ఎవరికి హాని చెయ్యం, హాని చెయ్యడం అనేది దైవ లక్షణం కాదు. మనం దేవుని పిల్లలుగా బ్రతకాలనుకుంటున్నప్పుడు ఆ లక్షణాన్ని మనం ఎందుకు కలిగి ఉంటాం? మనకు వద్దది. ఇతరులకు హాని చేయకూడదు, ఇతరులని బాధ పెట్టకూడదు, ఇతరులని హింసించకూడదు, ఇతరులని దుఃఖపరచకూడదు, మన పరిధిని మనం దాటకూడదు, మన పరిధిలో మనం వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకోవాలి. హిందువులు మన మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు. ఇస్లాం వారు మన మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు. అసలు ఏ దేవుణ్ణి నమ్మని వారు కూడా మన మిత్రులు, మన స్నేహితులు, సన్నిహితులు, బంధువులు. ముఖ్యంగా మనమందరం భారతీయులం. మనమందరం ఎవరు? భారతీయులం. మనం భారతీయులుగా మనం ఒకరినొకరు ప్రేమిస్తాం, ఒకరినొకరు గౌరవిస్తాం. పరస్పర గౌరవం, పరస్పర అవగాహన, మత సామరస్యం, ప్రతి మతాన్ని గౌరవించగలిగే జ్ఞానం, వివేకం మనలో ఎప్పుడైతే ఉన్నాయో వాటితో మనం ముందుకెళ్ళిపోతాం. ఇవి అందరిలో ఉండాలి. చర్చ జరిగినప్పుడు, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య చర్చ జరిగినప్పుడు, చర్చాంశాలుగా ఆ విషయాలు వచ్చినప్పుడు వాటి గురించి ప్రస్తావిస్తే అది ఒక పద్ధతి. కానీ వీటిని పనిగట్టుకుని వెలుగులోకి తెచ్చి, పనిగట్టుకుని తెర మీదకి తెచ్చుకుని కొట్టుకు చావడానికి వాటిని వినియోగించుకోవడం అనేది అస్సలు పద్ధతి కాదు. జ్ఞానం కొరకు శోధించడంలో, జ్ఞానాన్ని వెతకటంలో, జ్ఞానాన్ని పరిశోధించటంలో, పరిశీలించటంలో వారు దాని గురించి అధ్యయనం చేస్తూ ఆలోచిస్తున్నారు, చర్చిస్తున్నారు అంటే దట్స్ గుడ్. బట్ గొడవలు పెట్టుకోవడానికి, కొట్లాటలకి, లేదా వ్యక్తుల మీద ద్వేషాన్ని నింపుకోవడానికి, చంపుకోవడానికి మతాలు కారణం కాకూడదు. అలాంటి మనస్తత్వం ఏ మతస్థునిలోనూ ఉండడానికి వీలు లేదు, ఉండకూడదు. లేదా అలాంటివి నూరి పోస్తున్నారు అంటే అది అసలు మానవత్వం కలిగిన మతమే కాదు. అర్థమవుతుందా? అది ఎవరికి సమ్మతం కూడా కాదు.